నేను ప్రెజెంటేషన్ మొదలుపెట్టే ముందు నేను కొన్ని విషయాలు, కొన్ని బుక్స్ చూపించాలనుకుంటున్నానండి. నేను ఈరోజు నా ప్రెజెంటేషన్‌లో నేను యూజ్ చేసే బుక్స్ నేను చూపిస్తున్నాను. ఈ బుక్ పేరు 'క్రిస్టియానిటీ' రైట్. సో, ఐ టుక్ ఇట్ యాస్ రీసెర్చ్ బుక్ నంబర్ 1. నంబర్ 2, 'ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా.' ఈ బుక్‌ని కూడా నేను విన్సెంట్ స్మిత్ కదా. తర్వాత 'ద న్యూ మూడీ అట్లస్ ఆఫ్ ద బైబిల్'. బైబిల్ అట్లస్ ఇది బైబిల్ అట్లస్ రైట్ అండి. సో, ఇది బైబిల్ లిటరేచర్ వాటెవర్ ఐయామ్ యూజింగ్ దాంట్లోంచి వస్తుంది. ఆ తర్వాత ఇది ఫ్లావియస్ జోసెఫస్ బుక్ అండి. ది యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్, జెన్యూన్ వర్క్స్ ఆఫ్ ఫ్లావియస్ జోసెఫస్, ద జూయిష్ హిస్టారియన్ బై ఫ్లావియస్ జోసెఫస్ రైట్. ఈ ఈ ఈ గ్రంథాన్ని కూడా నేను రిఫరెన్స్ గా తీసుకుంటాను. ఆ తర్వాత సివిలైజేషన్ కి సంబంధించిన ఎర్లీ సివిలైజేషన్ అనే ఈ గ్రంథాన్ని కూడా నేను ఈరోజు ప్రెజెంటేషన్ లో వాడతాను. తర్వాత మళ్ళీ వరల్డ్ హిస్టరీ, ఎందుకంటే క్రిస్టియానిటీ అనేది ఒక లోకల్ బిలీఫ్ కాదు కాబట్టి, ఇది ఈజ్ అ వరల్డ్ ఫెయిత్ కాబట్టి నేను వరల్డ్ హిస్టరీలోంచి కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం అట్టలు కాదండి. అట్టలు అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో, అంత చీప్ గా మేము అట్టలు పెట్టుకొని అట్టలతో మేము సమాధానం చెప్పం. తర్వాత ఇది ఇంకొక వరల్డ్ హిస్టరీ బుక్, వరల్డ్ హిస్టరీ ప్యాటర్న్స్ ఆఫ్ ఇంటరాక్షన్. ఇవన్నీ బుక్స్ నేను అవే కాకుండా ఇంకా నా దగ్గర లేని బుక్స్ అంటే హార్డ్ కాపీగా లేని బుక్స్ నా దగ్గర వర్చువల్ బుక్స్ ఉన్నాయి. అవి నేను archive.org లో నుంచి నేను డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి నేను తీసి చూపించడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద బుక్స్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఫర్ టుడేస్ ప్రెజెంటేషన్. సో లెట్ us స్టార్ట్ ద PPT. సో సమాజానికి తెలుసులేండి, ప్రపంచానికి తెలుసు, మనం చూస్తున్న ప్రేక్షకులు కూడా తెలుసు. మనం PDF బ్యాచా లేకపోతే బుక్స్ ఉన్న బ్యాచా? చాలా బుక్స్, మంచి మంచి బుక్స్ ఉన్నాయి. చూడండి, బుక్ చూడండి ఒకసారి. మంచి మసాలా ఉన్న బుక్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా మేము అన్ని వస్తాయి, బయటకు వస్తాయి. వాళ్ళు రెచ్చిపోతున్న కొద్ది ప్రేమపూర్వకంగా మేము తెలియజేస్తూ ఉంటాము. ఇదండి సంగతి. అనిల్ గారు, యేసుక్రీస్తుకి చారిత్రికత లేదు అని చెప్తున్నారు వాళ్ళు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ ముదిగొండ శివప్రసాదరావు గారు మరి యేసు చారిత్రక పురుషుడా అని ఒక పుస్తకం కూడా రాయటం జరిగింది. మరి యేసుక్రీస్తు చారిత్రక పురుషుడు కాదు, యేసుక్రీస్తుకి చారిత్రకత లేదు అని అంటున్నప్పుడు మనం క్వశ్చన్ వేస్తాం, యేసుక్రీస్తుకి చారిత్రకత లేదా? మీకు ఎందుకు అలా అనిపించింది? వాట్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ ఎర్త్ మేడ్ యూ టు థింక్ దట్ జీసస్ డు నాట్ హ్యావ్ ఎనీ హిస్టారికల్ ఎవిడెన్సెస్? దీన్ని, ఈ ఫోటోని, దీన్ని మీరు చాలా క్లియర్ గా చూడాలి. హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ మనకి ఎన్నో సోర్సెస్ నుంచి వస్తుంది. ఈ టాబ్యులర్ ఫామ్ ను మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ అనేది మనకి ఎన్నో సోర్సెస్ నుంచి వస్తుంది. నంబర్ 1 సోర్స్, యేసుక్రీస్తుకి చారిత్రికత ఉంది అని చెప్పే నంబర్ 1 సోర్స్ క్రిస్టియన్ సోర్స్. ఆ క్రిస్టియన్ సోర్సే కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న 27 గ్రంథాలు. ఆ 27 గ్రంథాలు రాసింది 9 మంది రచయితలు. మరి ఎక్కడుంది అంటే రిఫరెన్స్ మొత్తం ఎంటైర్ న్యూ టెస్టిమెంట్ లో మనకు దొరుకుతుంది. ద న్యూ టెస్టిమెంట్ ఎవరెవరు రాశారు అని అంటే ఫస్ట్ సెంచరీకి, మొదటి శతాబ్దానికి చెందిన వారే. మోస్ట్ ఆఫ్ దెమ్ లివ్డ్ విత్ జీసస్. ఎంతో మంది, వాళ్ళందరూ ఆల్మోస్ట్ చాలా మంది యేసుక్రీస్తు సమకాలీకులు, యేసుక్రీస్తుతో నివసించిన వారు. సెయింట్ లూక్ వాజ్ అ డాక్టర్ అండ్ అ గ్రీక్ హిస్టారియన్. సెయింట్ లూక్, ఈ లూకా సువార్త రాసిన లూకా ఒక యునానీ డాక్టర్, అలాగే ఒక గ్రీక్ హిస్టారియన్ కూడా. మాథ్యూ వాజ్ అ ట్యాక్స్ కలెక్టర్, మత్తయి ఒక ట్యాక్స్ కలెక్టర్. మార్క్ వాజ్ డిసైపుల్ ఆఫ్ సైమన్ పీటర్, మార్కు సువార్త రాసిన మార్కు గారు మరి పేతురు శిష్యుడు. జేమ్స్ వాజ్ బ్రదర్ ఆఫ్ జీసస్. మోస్ట్ ఆఫ్ ద ఎపిస్టిల్స్ హ్యాండ్ రిటన్ బై అపోస్టల్ పాల్ సర్వైవ్డ్ టిల్ డేట్. ఇప్పటికీ కూడా మరి పౌలు గారు రాసిన ఆ పత్రికలు మనకి ఇప్పటికి కూడా
అవైలబుల్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ సోర్స్ వచ్చేసి జూయిష్ సోర్స్. ఈ జూయిష్ సోర్స్ ఎవరు రాశారు అంటే ఫ్లావియస్ జోసెఫస్ రాశాడు. తర్వాత రోమన్ సోర్స్ నెక్స్ట్ ఇక్కడ ఎల్లో కలర్ లో రోమన్ సోర్స్, రోమా సామ్రాజ్యం వాళ్ళు కూడా యేసుక్రీస్తు యొక్క చారిత్రికతని వాళ్ళు అప్రూవ్ చేసి చెప్పారు. ఎవరు అంటే అతని పేరు పాబ్లస్ కొర్నేలియస్ టాసిటస్, లేకపోతే టాసిటస్ సినేటర్ అంటారు. ఆయన ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు శకం 56వ సంవత్సరంలో పుట్టిన అతను. అతను ఎక్కడ రాశాడు? అనాల్స్ అనే పుస్తకంలో, అనాల్స్ ఆఫ్ ద టాసిటస్ ఇంక్లూడింగ్ ద హిస్టరీస్ అనే పుస్తకంలో బుక్ నంబర్ 15 చాప్టర్ 44లో రాశాడు. రోమన్ సోర్స్ నంబర్ 2 వచ్చేసి 12 సీజర్స్ అనే పుస్తకం రాసిన గాయస్ సుటోనియస్ ట్రాంక్విలియస్. ఈ గాయస్ సుటోనియస్ ట్రాంక్విలియస్ AD 69 క్రీస్తు శకం 69వ సంవత్సరంలో పుట్టిన అతను. ఇతను ఒక చరిత్రకారుడు. మరి యేసుక్రీస్తు గురించి కానీ మరి క్రైస్తవుల గురించి కానీ ఎక్కడ రాశాడంటే చాప్టర్ 5 పారా 24 అండ్ పారా 6, చాప్టర్ 6 అండ్ పారా 16. ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ముందు. రోమన్ సోర్స్ నంబర్ 3 ద లెటర్స్ ఆఫ్ ప్లినీ ద యంగర్. ప్లినీ అంటే ఎవరంటే ప్రోక్యూరేటర్ ఆఫ్ బిథినియా అండ్ పాంటస్. బిథినియా మరియు పాంటస్ కి చెందిన ఒక గవర్నర్ తన లెటర్ లో ఏం రాశాడో మనం ఈ రోజు చూడబోతున్నాం. తర్వాత ఇండియన్ సోర్స్ కూడా ఉంది యేసుక్రీస్తు చారిత్రికత. అది హీఈస్ నో వన్ బట్ సెయింట్ థామస్. సో లెట్ మీ కంప్లీట్ దిస్ వెరీ సూన్. చాలా ఫాస్ట్ గా వెళ్తాను, నేను ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలంటే వీ హ్యావ్ టు గో ఇన్ టు ద రోమన్ వరల్డ్. మనం రోమా సామ్రాజ్యం గురించి చిన్నగా కొంచెం తెలుసుకోవాలి. రోమా సామ్రాజ్యానికి మొట్టమొదటి సీజర్ అగస్టస్ తర్వాత టైబీరియస్ జూలియస్ అగస్టస్, ఆ తర్వాత కాలిగ్యులా, ఆ తర్వాత క్లౌడియస్, ఆ తర్వాత నెరో, ఆ తర్వాత గాల్బా, ఆ తర్వాత ఓథో, ఆ తర్వాత ఓవస్ విచులియస్, ఆ తర్వాత వెస్పాసియన్ అనే అతను ఫ్లావియస్ డైనాసిటీకి చెందిన మొదటి సీజర్ వెస్పాసియన్ ఫ్లావియస్. తర్వాత అతని తనయుడు టైటస్ ఫ్లావియస్, తరువాత డొమిషియన్, అతను కూడా డొమిషియన్ ఫ్లావియస్. సో లెట్ us see ఇక్కడ ఈ టాబ్యులర్ ఫామ్ లో నేనేం చూపించాలనుకుంటున్నా అంటే అగస్టస్ కాలంలోనే జీసస్ వాస్ బోర్న్. టైబీరియస్ కాలంలో జీసస్ వాస్ క్రూసిఫైడ్. ఫస్ట్ క్రిస్టియన్ మార్టిర్ స్టీఫెన్ స్టోన్ టు డెత్ ఇన్ జెరూసలేం ఇన్ 36 AD. సో స్టీఫెన్ మరి రాళ్లతో కొట్టి చంపవేయబడింది 36 AD లో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ టైబీరియస్. జీసస్ క్రైస్ట్ వాస్ క్రూసిఫైడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ టైబీరియస్ కాలంలోనే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. కాలిగ్యులా కాలంలో పాల్ కి దర్శనం కలిగింది. సౌలు కాస్త పౌలుగా మారాడు కాలిగ్యులా కాలంలో. క్లౌడియస్ కాలంలో అపోస్టల్ జేమ్స్ వాజ్ మార్టెడ్ అండర్ హెరోద్ అగ్రిపా I. అపోస్టల్ థామస్ విజిట్స్ ఇండియా ఇన్ 52 AD. సో ఇలా ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ వచ్చాయి. ఇది కదా చరిత్ర అంటే. ఇవన్నీ వెల్ రికార్డెడ్ కదా. నెరో చక్రవర్తి ఉన్నాడు. తర్వాత 54 AD నుంచి 68 దాకా రోమా సామ్రాజ్యానికి. ద సిటీ ఆఫ్ రోమ్ వాజ్ బర్న్ట్. రోమా ఊరు, ఆ సిటీ, ఆ పట్టణం 56వ సంవత్సరంలో 56 AD లో నెరో చక్రవర్తి చేత కాల్చబడింది. కానీ దాని నెపం మొత్తం క్రైస్తవుల మీద వేశాడు అతను. మరి అదే ఆయన టైం అప్పుడే మరి అపోస్తులుడైన పౌలు గారు కానీ అపోస్తులుడైన పేతురు గారు కానీ వారు మరి హలో సార్, వినపడుతుందండి? హతసాక్షులు. ఓకే, అపోస్తులుడైన పౌలు గారు కానీ అపోస్తులైన పేతురు గారు కానీ హతసాక్షులుగా అయ్యారు. అది ఎప్పుడు 68 AD లో. తర్వాత కాలంలో నెరో చక్రవర్తి కాలంలోనే జేమ్స్, బ్రదర్ ఆఫ్ జీసస్, స్టోన్ టు డెత్ బై ఫారసీస్. ఎవరు? ఏ కాలంలో? అనానుస్ బెన్ అనానుస్ అనే అతని కాలంలో యేసుక్రీస్తు తమ్ముడైన జేమ్స్ మరి రాళ్లతో కొట్టి చంపివేయబడ్డాడు అక్కడ యెరూషలేం ప్రాంతంలో. అపోస్టల్ పాల్ థర్డ్ మిషనరీ జర్నీ కూడా కంప్లీట్ అయిపోయింది నెరో కాలానికి. క్లౌడియస్ కాలంలో మొదలైంది అపోస్తులుడైన పౌలు మొదటి జర్నీ, సెకండ్ జర్నీ, మిషనరీ జర్నీ. సో వెస్పాసియన్ కాలంలో 70వ సంవత్సరంలో మరి యెరూషలేము మందిరం కూల్చివేయబడింది.
ఇలా ఎన్నో ఎన్నో మనకి చారిత్రక ఆధారాలు కనపడుతుంటాయి. సో మనం టైం వేస్ట్ చేయకుండా ఫ్లావియస్ జోసెఫస్, ఈ ఫ్లావియస్ జోసెఫస్ ఎవరు అని అంటే 1వ శతాబ్దానికి చెందిన చరిత్రకారుడు. ఇతను క్రైస్తవుడా? కాదు, ఇతను యూదుడు, యూదులలో లేవీయుడు. ఈ లేవీయుడు అయిన ఫ్లావియస్ జోసెఫస్ తన చరిత్ర రాస్తున్నప్పుడు మరి టెస్టిమోనియం ఫ్లావియం అని అంటారు దీన్ని. టెస్టిమోనియం ఫ్లావియానం ఇన్ యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ బుక్ నంబర్ 18 చాప్టర్ 3 పారాగ్రాఫ్ 3లో ఏం రాశాడో మరి ఫ్లావియస్ జోసెఫస్, నేను ఇక్కడ జూమ్ చేస్తాను, చూద్దాం. ఫ్లావియస్ జోసెఫస్ చరిత్రకారుడు మరి యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నాడు, యేసుక్రీస్తుకి చారిత్రికత ఉందా లేదా మనం చూద్దాం. Now there was about this time Jesus, a wise man, if it be lawful to call him a man, for he was a doer of wonderful works, a teacher of such men as received the truth with pleasure. అంటే ఆ సమయంలో యేసు అని మరి మనిషిగా పిలువబడచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. మరి ఒక మంచి బోధకుడుగా కూడా ఉన్నాడు. He drew over to him both many Jews and many of the Gentiles. మరి అన్యులు గాని లేకపోతే యూదులు గాని ఎంతో మంది ఆయన వద్దకు వెళ్ళారు. he was Christ, క్రీస్తు అంటే అతనే. and when Pilate, అంటే ఎవరు? పొంతు పిలాతు. and when Pilate at the suggestion of the principal men amongst us, మా యూదా మతంలోని కొంతమంది పెద్దలు ఆయనని పొంతు పిలాతుకు అప్పజెప్పగా had condemned him to the cross, ఆయనని సిలువ వేశారు. those that loved him, ఆయనని ఎవరిని? యేసుక్రీస్తును ప్రేమించిన వారు at the first did not forsake him, ఆయన్ని మాత్రం వదిలిపెట్టలా. for he appeared to them alive again the third day, 3వ రోజున తిరిగి ఆయన మరణం నుంచి లేచి వాళ్ళకి కనపడ్డాడు. as the divine prophets had foretold these and 10,000 other wonderful things concerning him. మా గ్రంథములో ఏవైతే పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలు కొన్ని వందల వేల మరి ప్రవచనాలు ఆయన గురించి చెప్పారో అవన్నిటినీ నెరవేరుస్తూ ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. అండ్ ద ట్రైబ్ ఆఫ్ క్రిస్టియన్స్, ఇది చాలా ఇంపార్టెంట్, అండ్ ద ట్రైబ్ ఆఫ్ క్రిస్టియన్స్ సో నేమ్డ్ ఫ్రమ్ హిమ్ ఆర్ నాట్ ఎగ్జిస్టెంట్ టిల్ డే. క్రైస్తవులు అనేవారు ఈ క్రీస్తు నుంచి వచ్చారు, ఆ క్రైస్తవులు ఇప్పటిదాకా కూడా ఉన్నారు అని ఈ పుస్తకం రాసేటప్పుడు కల్లా కూడా క్రైస్తవులు ఉన్నారని ఈయన కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. కానీ ఎంతో మంది మేధావులు ఇది ఇంటర్పోలేషన్, ఇది మధ్యలో ఇక్కడ ఎవరో దూర్చారు, ఫ్లావియస్ జోసెఫస్ ఇలా రాయలేదు అని అంటారు. ఫ్లావియస్ జోసెఫస్ ఈ పారాగ్రాఫ్ రాయకపోతే నెక్స్ట్ రాబోయే 20వ అధ్యాయంలో ఒక విషయాన్ని చెప్తాడు ఫ్లావియస్ జోసెఫస్. అది ఫుల్ఫిల్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ జీసస్ యొక్క ఇంట్రడక్షన్ ఇవ్వాలి, జీసస్ ఎవరో తెలియాలి, పొంతు పిలాతు ఆయనని ఎలా సిలువేశాడో తెలియాలి, ఆ తర్వాత క్రైస్తవులు ఎలా వచ్చారో పాఠకులకు తెలియాలి. కాబట్టి ఫ్లావియస్ జోసెఫస్ ఇక్కడ యేసుక్రీస్తు చారిత్రికతని కవర్ చేయాలి, తప్పదు, రాయటం జరిగింది. ఇప్పుడు మనం పొంతు పిలాతు గురించి చూద్దాం. పొంతు పిలాతుకి హిస్టారిసిటీ ఉందా, చారిత్రికత ఉందా అంటే ఎస్ ఉంది, ఆయనకి ఉంది. పాంటియస్ పైలట్, మనకి ఈ పొంతు పిలాతు యొక్క ఈ శిలాశాసనం మీద మనకి పాంటియస్ పిలాటుస్ అని రాసి ఉండడం మనకు కనపడుతుంది. పాంటియస్ పిలాటస్ ఇన్స్క్రిప్షన్, ద పిలాట్ స్టోన్, రైట్ అండి. ఇక్కడ మీకు ఇంకా చాలా క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇక్కడ పిఓ పోయింది, టియుఎస్ టుస్ అని కనపడుతుంది, అంటే పాంటిస్, PILATUS, పిలాటుస్, పాంటస్ పిలాటుస్. ఏంటండి ఇంగ్లీష్ లో చదువుతున్నారని కాదు, అది ఉంది అక్కడ గ్రీక్ లోనే, రైట్ అండి. పిలాటుస్ ఇక్కడ ఇంకా మీకు క్లియర్ గా కనపడుతుంది, PILATU, ఇది గ్రీక్ లో యుఎస్, పిలాటుస్, పొంతు పిలాతు. మళ్ళీ ఇప్పుడు బుక్ నంబర్ 20 చాప్టర్ 9 పారా 1లోకి వెళ్ళి చూస్తే మనకి పారా 1లో ఏం చెప్తున్నాడు మనకి ఫ్లావియస్ జోసెఫస్ అంటే, అనానుస్ అనే వ్యక్తి అక్కడ మరి ప్రధాన యాచకుడుగా నియమింపబడ్డాడు. ప్రధాన యాచకుడుగా నియమింపబడ్డప్పుడు ఈయన మరి ఆ కాలంలో ఏం జరిగిందంటే, సో హీ అసెంబుల్డ్ ద సాన్హెడ్రిన్,
సాన్హెడ్రిన్ అంటే ఒక సమాజ మందిరంలో కొంతమందిని పిలిపించాడు. అననుస్ పిలిపించి ఏం చేశాడు? ఆఫ్ ద జడ్జెస్ అండ్ బ్రాడ్ బిఫోర్ దెమ్ ద బ్రదర్ ఆఫ్ జీసస్. ఇందాక ఏదైతే 18వ అధ్యాయంలో జీసస్ ఇంట్రడక్షన్ ఇచ్చాడో ఆ జీసస్ తమ్ముడితో ఏం చేశారో చెప్తున్నాడు ఇక్కడ. అండ్ బ్రాడ్ బిఫోర్ దెమ్ ద బ్రదర్ ఆఫ్ జీసస్ హూ వాస్ కాల్డ్ క్రైస్ట్ హూజ్ నేమ్ వాస్ జేమ్స్. ఇక్కడ యేసుక్రీస్తు తమ్ముడైన జేమ్స్ గురించి చెప్తూ అండ్ సమ్ అదర్స్, జేమ్స్ తో పాటు ఉన్న ఆయన అనుచరులను కూడా పిలిపించి ఏం చేశారట చూద్దాం. సమాజ మందిరంలోకి పిలిపించి ఏం చెప్పి, యాంటిక్విటీస్ ఆఫ్ జూస్ బుక్ నంబర్ 20 చాప్టర్ 9 పారాగ్రాఫ్ 1 కంటిన్యూషన్. హిజ్ కంపానియన్స్, ఆయనతో పాటు ఉన్న ఆయన అనుచరులు, అండ్ వెన్ హీ హ్యాడ్ ఫార్మ్డ్ అన్ అక్యూజేషన్ అగైన్స్ దెమ్ యాజ్ బ్రేకర్స్ ఆఫ్ లా, అంటే జూయిష్ లా ప్రకారంగా వీళ్ళు ఉండట్లేదు, వీళ్ళు క్రైస్తవ్యాన్ని పాటిస్తున్నారని తెలిసి, హీ డెలివర్డ్ దెమ్ టు బి స్టోన్డ్, రాళ్లతో కొట్టించి చంపించాడట. బట్ యాజ్ ఫర్ దోస్ హూ సీమ్ ద మోస్ట్ ఈక్విటబుల్ ఆఫ్ ద సిటిజన్స్, అక్కడున్న చాలా మంచి మరి పౌరులు ఏం చేశారట? అగ్రిప్ప రాజుకి లెటర్ రాశారట. బాబు ఇగో ఈయన ఇక్కడ ఇట్లా చంపిస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి. తర్వాత అల్బినస్ కి కూడా, అల్బినస్ అనే అతను ఆ కాలంలో పొంతు పిలాతు తరువాత అక్కడ ప్రొక్యూరేటర్ అంటే గవర్నర్, ఆయనకు కూడా లెటర్ రాస్తే అల్బినస్ ఏం చేశాడు? సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడట. ఎవరికి? అననుస్ కి, నువ్వు ఇలాంటివి చెప్పకూడదు, ఇలాంటివి చేయకూడదు, తప్పు అని చెప్పి. ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. యాజ్ హీ వాజ్ అపాన్ హిస్ జర్నీ ఫ్రమ్ అలెగ్జాండ్రియా అండ్ ఇన్ఫార్మ్డ్ హిమ్ దట్ ఇట్ వాజ్ నాట్ లాఫుల్ ఫర్ అననుస్ టు అసెంబుల్ అ సాన్హెడ్రిన్ వితౌట్ హిస్ కన్సెంట్. అసలుకి ఆల్బినోస్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా సమాజ మందిరంలో కొంతమందిని కూడబెట్టి ఈ జేమ్స్ ని ఎలా చంపుతారు, ఇది తప్పు కదా అని చెప్పినప్పుడు, వేర్ అపాన్ ఆల్బినోస్ complied with what they had said and wrote in anger to Ananus. Ananus కు ఒక లెటర్ రాశాడట. ఏమని? and threatening that he would bring him to punishment for what he had done. జేమ్స్, జీసస్ తమ్ముడైన జేమ్స్ ని రాళ్లతో కొట్టి చంపించడం అండ్ జేమ్స్ యొక్క అనుచరుల్ని రాళ్లతో చంపించినందుకు, నేను ఇలాంటి అన్లాఫుల్ థింగ్స్ చేసినందుకు నేను నిన్నే పనిష్మెంట్ ఇస్తాను, నీకే పనిష్మెంట్ ఇస్తాను అని ఆయన వార్నింగ్ లెటర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్. దీన్ని ఇంటర్పోలేషన్ అనలేరు, ఎందుకంటే ఇవన్నీ జూయిష్ రికార్డ్, ఇవన్నీ రోమన్ రికార్డ్స్ లో ఉంటాయి. ఈ రోమన్ రికార్డ్స్ లో నుంచి తీలేరు. నెక్స్ట్ వచ్చేసి మనం రోమన్ సోర్స్ లోకి వెళ్దాం. ఇప్పుడు దాకా జూయిష్ సోర్స్ లోంచి చూసాం, జూయిష్ సోర్స్ లో నుంచి జీసస్ హిస్టారిసిటీ చూసాం. ఇప్పుడు నంబర్ 2 అంటే ఫస్ట్ రోమన్ సోర్స్ నంబర్ 1 అన్నాల్స్. పబ్లియస్ కొర్నేలియస్ టాసిటస్ ఏం రాస్తున్నాడు క్రీస్తు గురించి లేకపోతే క్రైస్తవుల గురించి చూద్దాం. ఇతనే కొర్నేలియస్ టాసిటస్. హీ వాజ్ బార్న్ ఇన్ 56 AD. మొదటి శతాబ్దానికి చెందిన వారిని మాత్రమే నేను పరిగణలోకి తీసుకుంటున్నాను, మొదటి శతాబ్దంకి చెందిన వారు మాత్రమే. ది అన్నాల్స్ ఆఫ్ టాసిటస్, ఈ పుస్తకం అండి, ది అన్నాల్స్ ఆఫ్ టాసిటస్. రైట్, నేను మీకు ఇంకా కొంచెం జూమ్ చేసి చూపించడానికి నేను కింద ఇక్కడ కట్ చేసి పెడుతున్నా. చూడండి ఇక్కడ ఏం రాశాడో, టాసిటస్ ఏం రాశాడో చదువుదాం. అతని బుక్ పేరు అనాల్స్ అండ్ ద హిస్టరీ. నెరో షిఫ్ట్స్ ద బ్లేమ్ ఆఫ్ ఫైర్ ఆన్ టు ద క్రిస్టియన్స్. క్రీస్తే లేనప్పుడు క్రిస్టియన్స్ ఎలా వస్తారు అది కూడా చూద్దాం. బట్ నెయిదర్ హ్యూమన్ ఎయిడ్ నార్ ఇంపీరియల్ బౌంటీ నార్ అటోనింగ్ ఆఫరింగ్స్ టు ద గాడ్ could remove the sinister suspicion that the fire had been brought about by Nero's order. అసలు రోమా సిటీని కాల్పించిందే నెరో చక్రవర్తి. కానీ ఆ నెరో చక్రవర్తి ఏం చేశాడు? మెల్లగా ఆ నెపాన్ని క్రైస్తవుల మీద ఎలా వేసాడు చూడండి. టు పుట్ అన్ ఎండ్ దేర్ఫోర్ టు దిస్ రూమర్ హీ షిఫ్టెడ్ ద చార్జ్ ఆన్ టు అదర్స్ అని అన్నప్పుడు ఇక్కడ మీకు ఫుట్ నోట్ నంబర్ ఇక్కడ 4 కనపడుతుంది. ఈ 4 కి ఫుట్ నోట్ ఏముంది ఇక్కడ చూడాలి. ద టాక్ అంటే టాక్టిస్ డిక్లైన్స్ టు ద assert that Neo was guilty of causing the fire. So he, by using the word subdilit, he definitely exonerates the Christians from that charge. సో ఆ కాలంలో నెరో చక్రవర్తి కాలంలోనే రోమా పట్టణంలో క్రైస్తవులు ఉన్నారు, క్రీస్తు ద్వారా ఉన్నారు అని దాని అర్థం. మళ్ళీ నేను చెప్పేది కాదు, రోమా సామ్రాజ్యానికి చెందిన టాసిటస్
ఆయన రాసిన హిస్టరీ బుక్ అన్నాల్స్ లో చాప్టర్ 30 అంటే బుక్ నంబర్ 15 చాప్టర్ 44 లో ఏం రాశాడో ఒక్కసారి చూద్దాం. ఇన్ఫ్లిక్టెడ్ ద మోస్ట్ క్రూయల్ టార్చర్స్ అపాన్ ద బాడీ ఆఫ్ మెన్ డిటెస్టెడ్ ఫ్రమ్ దేర్ అబామినేషన్స్ అండ్ పాపులర్లీ నోన్ బై ద నేమ్ ఆఫ్ క్రిస్టియన్స్. ఇలా చేసి క్రైస్తవులని ఆయన ఎంతగానో వేధించాడు. మీరే మా నగరాన్ని కాల్చారు, మీరే మా నగరాన్ని కాల్చారని. దిస్ నేమ్ కేమ్ ఫ్రమ్ ద క్రిస్తూస్. క్రైస్తవులు అనే పేరు క్రీస్తు నుంచి వచ్చింది అని చెప్తున్నాడు. దిస్ నేమ్ కేమ్ ఫ్రమ్ ద ఫ్రమ్ వన్. దిస్ నేమ్ కేమ్ ఫ్రమ్ వన్. ఒక మనిషి ఉన్నాడు, ఆయనే క్రీస్తు, హూ వాస్ పుట్ టు డెత్ ఇన్ ద రెయిన్ ఆఫ్ టైబీరియస్ బై ద ప్రొక్యూరేటర్ పాంటస్ పైలట్. పొంతు పిలాతు గవర్నర్ గా ఉన్న కాలములో మరి టైబీరియస్ జూలియస్ అగస్టస్ సీజర్ చక్రవర్తిగా ఉన్న ఆ కాలంలో క్రీస్తుని సిలువ వేశారు, లేకపోతే హీ వాజ్ పుట్ టు డెత్. ఆ కాలం నుంచి క్రైస్తవులు అనేవాళ్ళు వచ్చారు అని మనకి నంబర్ 2 ఎవిడెన్స్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. మరి టైబీరియస్ సీజర్ యేసుక్రీస్తు కాలంలో ఉన్నాడా అంటే ఉంటాడు. ఎందుకంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 18-22 వచనాలు చదువుతున్నాను చూడండి. ఇది టైబీరియస్ సీజర్ యొక్క ట్రిబ్యూట్ కాయిన్. ఇది ట్రిబ్యూట్ కాయిన్, న్యూమిస్మాటిక్స్ చూపిస్తున్నాను నేను. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు, పన్ను రూక ఒకటి నాకు చూపించుడని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు ఒక దీనారమును తెచ్చిరి. దీనార్స్ ఆ టైంలోనే ఉన్నాయి. అప్పుడు ఆయన ఈ రూపమును పై రాతయు ఎవరు అని అడుగగా, వారు కైసరు అనే, అంటే సీజర్వి, కైసరు అనిరి. అందుకు ఆయన అలాగైతే కైసర్కి అండి, దేవుడికి చెల్లించండి అని చెప్పాను. ఇదే అడిగింది. పైన చేరాతయు అక్కడున్న మొహం ఎవరిది అంటే సీజర్ది. జీసస్ కాలంలో ఎవరు సీజర్ అంటే టైబీరియస్ సీజర్. దట్ ఈస్ బీయింగ్ అప్రూవ్డ్, దట్ హ్యాడ్ బీన్ అప్రూవ్డ్ అండ్ అడ్మిటెడ్ by the Roman government through historian Tacitus in his book Annals, book number 15, chapter 44, para 4. నెక్స్ట్, అప్పుడున్న మరి క్రైస్తవుల్ని ఎంత క్రూరంగా మరి చంపబడ్డారు, నెరో చక్రవర్తి ఎలా చంపాడు అని కూడా కంటిన్యూ చేస్తూ రాస్తున్నాడు. Of the human race, their death అంటే Christians, their death was turned into diversions. They were clothed in the skins of wild beasts and torn to pieces by dogs. They were fastened to crosses, ఏది సిలువలకి కట్టేసేవాళ్ళు వారి శరీరాల్ని, ఆర్ సెటప్ టు బి బర్న్డ్, వాటిని ఒక చెక్కగా కట్టేసి లేకపోతే సిలువు కట్టేసి ఆ కాలంలో క్రైస్తవుల్ని బతికుండగానే కాల్చేవారట. సో యాజ్ టు సర్వ్ ద పర్పస్ ఆఫ్ ల్యాంప్స్ when daylight failed. అంటే రాత్రి సమయాల్లో, సాయంత్రం సమయాల్లో క్రైస్తవుల శరీరాల్ని ఒక గుంజకు కట్టి లేకపోతే ఒక సిలువుకి కట్టి వారిని నిలువున కాల్చేస్తుంటే అది వాళ్ళకి స్ట్రీట్ లైట్లు ఉంటాయి కదా, స్ట్రీట్ లైట్లు లాగా పనిచేసేవంట నెరో కాలంలో. ఇది నేను చెప్పట్లా, టాసిటస్ రోమన్ హిస్టారియన్ చెప్తున్నాడు. ఇక్కడ ఫుట్ నోట్ చూద్దాం. Every kind of abomination was charged against early Christians. Unholy rites of all kinds were attributed to them. సో నేను కావాలంటే రేపు మార్నింగ్ నేను నా గూగుల్ డ్రైవ్లో ఇది పెడతాను, ట్రై మీరు తర్వాత చదువుకోవచ్చు. అనాల్స్ ఆఫ్ టాసిటస్ 64 ADలో ఏం జరిగిందో ఇంకొకసారి మనం చూసేద్దాం. సో ఇలా ఆయన గేమ్స్ ఇవన్నీ ఇలా చేయించాడు వగేరా ఇవన్నీ చెప్తూ ఉంటాడు. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రోమన్ సోర్స్ నంబర్ 2. ఇప్పుడు దాకా ఫస్ట్ సోర్స్ చూసాం టాసిటస్, అంతకన్నా ముందు ఫ్లావియస్ జోసెఫస్ చూసాం. ఇప్పుడు మనం చూస్తున్నాము గాయస్ సుటోనియస్ ట్రాంక్విలియస్. ఇతను పుట్టింది 69లో. తిను కూడా హిస్టారియన్. తిను ఏం రాస్తున్నాడు, తిను రాసిన పుస్తకం పేరేంది, ద 12 సీజర్స్. 12 మంది కైజర్ చక్రవర్తులు. ఆ చక్రవర్తుల గురించి చెప్తూ ఇదిగోండి ఫస్ట్ లో ఈ పుస్తకంలో వాళ్ళ టైం లైన్ ఇస్తాడు. జూలియస్ సీజర్ ఏ టైం అప్పుడు వాడు, అగస్టస్, టైబీరియస్, కాలిగ్యులా, క్లౌడియస్, నెరో.
సో క్లౌడియస్ కాలము 10 BC నుంచి 54 AD, అంటే అది వాళ్ళ క్యాలెండర్ ప్రకారం. కానీ మనం ఇప్పుడు వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే 41 AD నుంచి 54 AD దాకా క్లౌడియస్ మనకి అక్కడ పరిపాలించాడు. క్లౌడియస్ కాలంలో ఏం జరిగిందో చూద్దాం. క్లౌడియస్ Gaius Suetonius Tranquillus, commonly referred to as Suetonius, was a Roman historian who wrote during the early imperial era of Roman Empire. His most important surviving work is a set of biographies of 12 successive Roman rulers from Julius Caesar నుంచి డొమిషియన్ దాకా రాశాడండి హిస్టరీస్. ఆ హిస్టరీలో ఇతను రాస్తున్నప్పుడు క్లౌడియస్, ఇక్కడ మీకు క్లౌడియస్ కనపడుతుంది, క్లౌడియస్ కాలంను ఆయన కవర్ చేస్తూ క్లౌడియస్ ఏం చేశాడో చెప్తున్నాడు చూడండి. క్లౌడియస్ ఏ కాలం నుంచి చక్రవర్తిగా ఉన్నాడు? 41 AD నుంచి. ఏం చెప్తున్నాడు? హీ బానిష్డ్ ఫ్రమ్ రోమ్. నేను జూమ్ చేస్తాను చూడండి. హీ బానిష్డ్ ఫ్రమ్ రోమ్ ఆల్ జ్యూస్. రోమ్ నగరం నుంచి యూదులందరినీ వెళ్ళగొట్టాడట, నిషేధించాడట. హూ వేర్ కంటిన్యూలీ మేకింగ్ డిస్టర్బెన్స్ ఎట్ ద ఇన్స్టిగేషన్, అంటే ప్రేరేపణ ఆఫ్ క్రీస్తు యేసుక్రీస్తు గురించి రాస్తున్నాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్న యూదులందరినీ కూడా రోమా నగరం నుంచి ఈ క్లౌడియస్ వెళ్ళగొట్టాడు అని రాస్తూ, మళ్ళీ నెరో చక్రవర్తి కాలానికి వస్తూ ఆయన ఏం రాస్తాడో చూద్దాం. నెరో చక్రవర్తి, రైట్, ఇక్కడ మీకు కనపడుతున్నాడు నెరో. 54 AD నెరో చక్రవర్తి గురించి 15 అంటే దీని రెఫరెన్స్ ఏంటంటే నేను మీకు చెప్పాను, ఒక్క సెకండ్. రెఫరెన్స్ సిటోనియస్ ఏం రాశాడు? చాప్టర్ 5 పారా 24 చూసారు మీరు. ఇప్పుడు చాప్టర్ 6 పారా 16 చూద్దాం మనం. Christians, a sect given to a new wicked and mischievous superstition, were put to death with grievous torments. క్రైస్తవుల్ని చాలా ఘోరంగా గ్రీవియస్ టార్మెంట్స్, టార్చర్లు చేసి ఈ నెరో చక్రవర్తి కాలంలో వాళ్ళని చంపాడు అని మనకి సుటోనియస్ కూడా రాశాడు. సో ఈ క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎవరు? క్రీస్తుని ఫాలో అయ్యే వాళ్ళు, ఇది మర్చిపోకూడదు. సో దే ఆర్ ఇండైరెక్ట్లీ రిఫరింగ్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తర్వాత లెటర్స్ ఆఫ్ ప్లినీ, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ప్లినీ అనే అతను ఎవరంటే బిథినియా మరియు పాంటెస్ అనే ప్రదేశానికి ఆ కాలంలో ప్రొక్యూరేటర్ లేకపోతే గవర్నర్. అతను కొత్తగా గవర్నర్ అయ్యి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఈ ప్లినీ ద యంగర్ అనే అతను AD 61 యానో డామినీ 61 లో పుట్టినతను, చనిపోయింది యానో డామినీ 113 అంటే మొదటి శతాబ్దానికి చెందినవాడు. తిను రాసిన లెటర్స్ లో బుక్ నంబర్ 10, లెటర్ నంబర్ 96 అండ్ 97 రెండు ఇంపార్టెంటే. ఇక్కడ నేను ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లెటర్ ఇది. ప్లినీ రాసిన చాలా ఇంపార్టెంట్ లెటర్. అండ్ ఐ బెట్ క్రైస్తవ ప్రపంచానికి ఎవరికి తెలియదు, మొదలు తెలిసే ఛాన్సే లేదు దీని గురించి. ప్లినీ ద యంగర్, ద రోమన్ గవర్నర్ ఆఫ్ బిథినియా అండ్ పాంటస్, నౌ ఇన్ మోడర్న్ టర్కీ, wrote a letter to Emperor Trajan. అతని కాలంలో ఎంపరర్ పేరు ఎవరు? రాజు పేరు ట్రాజాన్. అరౌండ్ 107 AD and asked for counsel for dealing with the early Christian community. లెటర్ నంబర్ 96 and 97 లో రాస్తున్నాడు ఆయన. ఎందుకంటే చూద్దాం. ఇతను ట్రాజాన్ అనే చక్రవర్తికి రాస్తున్నాడు లెటర్. ఏమని రాస్తున్నాడో, ఎందుకు రాస్తున్నాడో చూద్దాం. బైబిల్ ఏం చెప్తుందంటే 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే, మరి పేతురు యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా ఎవరికి? వీళ్ళకి లెటర్ రాస్తున్నాడు. దే వర్ ఆల్రెడీ క్రిస్టియన్స్ 1st century AD లో. అంటే క్రీస్తు లేనిదే
పీటర్ రాడు. పీటర్ లేనిదే వీళ్ళు క్రిస్టియన్స్ గా అవ్వరు. సో పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బిథినియా. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ లో కూడా పాంటస్ అండ్ బిథినియా అనేది నేను ఎల్లో కలర్ చేసి పెట్టాను మీకు. ఈ పాంటస్ అండ్ బిథినియాకి ప్రోక్యూరేటరే మన ప్లినీ. ఫస్ట్ సెంచరీలో బిథినియా అండ్ పాంటస్ కి ఆయన ప్రోక్యూరేటర్ లేకపోతే గవర్నర్ అధికారంతో వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది క్రైస్తవులు అనే వారిని ప్రాసిక్యూట్ చేస్తున్నారు లేకపోతే పర్సిక్యూట్ చేస్తున్నారు, వాళ్ళని హింసలకు గురి చేస్తున్నప్పుడు ఆయన ఏమని లెటర్ రాశారో చూద్దాం. ఇవి ద లెటర్స్ ఆఫ్ ప్లినీ. చాలా ఓల్డ్ బుక్ అండి. మీకు archive.org archive.org అనే వెబ్సైట్ లో దొరుకుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదవచ్చు. ఇదేం రాకెట్ సైన్స్ కాదు, దాచిపెట్టే సైన్స్ కూడా ఏం లేదు ఇందులో. ఇక్కడ లెటర్ నంబర్ 96 ట్రాజాన్ మనకి ట్రాజాన్ కి ప్లినీ ఏం రాస్తున్నాడో చూద్దాం. ఇట్ ఈస్ అ రూల్ ఇట్ ఈస్ అ రూల్ విచ్ ఐ inviolably observe to refer myself to you in all my doubts. నాకు ఏ డౌట్ వచ్చినా సరే నేను మిమ్మల్ని అడగాలి. For who is more capable for guiding me my uncertainty or informing my ignorance? నాకు మీరు కాకపోతే ఇంకెవరు అడ్వైస్ ఇస్తారు? కాబట్టి నాకు ఒక అడ్వైస్ ఇవ్వండి. Having never been present at any trials of Christians. అంటే ఇంతకు ముందు నేను రోమ్ నగరంలో ఉన్నప్పుడు మీతో పాటు ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా క్రైస్తవులని ట్రయల్ చేయలేదు, లేకపోతే ప్రాసిక్యూట్ చేయలేదు, వాళ్ళని విచారించలేదు. అందులో నేను లేను ఆ టైం అప్పుడు, కాబట్టి నాకు తెలీదు. ఐఎమ్ అక్వైంటెడ్ విత్ ద మెథడ్ ఆఫ్ లిమిట్స్ టు బి అబ్జర్వ్డ్ ఈదర్ ఇన్ ఎగ్జామినింగ్ ఆర్ పనిషింగ్ దెమ్. ఏం చేయాలి? నేను ఇన్వెస్టిగేషన్ చేయాలా, డైరెక్ట్ పనిష్మెంట్ చేయాలా? వెదర్ ఎనీ డిఫరెన్స్ ఈస్ టు బి made on account of age or no distinction allowed between the youngest and the adult. చిన్నవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, మరి యవనస్తులు ఉన్నారు. వీళ్ళందరికీ ఒకటే నేను వీళ్ళు క్రైస్తవులు లేకపోతే మన దేవుళ్ళని మొక్కట్లేదు, మన ఏది రోమన్ పాంథియన్ గాడ్స్ వీళ్ళకి మొక్కట్లేదు అని నేను డైరెక్ట్ గా వీళ్ళని నేను శిక్షించిన. వెదర్ రిపెంటెన్స్ అడ్మిట్ టు ద పార్డన్. అయ్యా నేను ఎప్పుడెప్పుడో క్రైస్తవుడుగా ఉన్నాను, ఇప్పుడు లేను అని ఒకవేళ క్షమాపణ అడిగితే ఇవ్వచ్చా? Or if a man had been once a Christian, ఒకప్పుడు క్రిస్టియన్, it availed him nothing to recant whether the mere profession of Christianity, albeit without crimes. అంటే క్రైస్తవుడే కానీ ఎలాంటి క్రైమ్ చేయలే. ఆర్ ఓన్లీ ద క్రైమ్స్ అసోసియేటెడ్ దేర్ విత్ ఆర్ పనిషబుల్. అంటే క్రైస్తవుడు అయినందుకు పనిష్మెంట్ చేయాలా, లేకపోతే క్రైస్తవ్యం తీసుకొని ఆ తర్వాత ఏదన్నా తప్పు ఏదైనా చేస్తే దాని గురించి నేను పనిష్మెంట్ ఇవ్వాలా? అసలు ఏం చేయాలి? క్రైస్తవుడు అయి ఉండడమే తప్ప అని అడుగుతున్నాడు. ఇన్ ఆల్ దీస్ పాయింట్స్ ఐఎమ్ గ్రేట్లీ డౌట్ఫుల్. నాకు ఇవన్నీ డౌట్లు ఉన్నాయండి. ఇన్ ద మీన్ వైల్ ద మెథడ్ ఐ హ్యావ్ అబ్జర్వ్ టువర్డ్స్ దోస్ హూ హ్యావ్ బీన్ డినౌన్స్డ్ టు మీ యాజ్ క్రిస్టియన్స్ ఇస్ దిస్. అంటే ఇలా నేను ప్రాసిక్యూట్ చేస్తున్నాను. ఎలా? ఐ ఇంటరోగేటెడ్ దెమ్ వెదర్ దే ఆర్ క్రిస్టియన్స్. ఇఫ్ దే కన్ఫెస్డ్ ఇట్ ఐ రిపీటెడ్ ద క్వశ్చన్ ట్వైస్ అగైన్. ఒకసారి నేను అడుగుతాను, మీరు క్రైస్తవులా అని అడుగుతున్నాను. అవునండి అని చెప్పారు అనుకోండి, నేను మళ్ళీ అడుగుతా, మీరు క్రైస్తవులు అని. యాడింగ్ ద థ్రెట్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్. మీరు క్రైస్తవులు అయితే మిమ్మల్ని చావుకు గురి చేస్తాను నేను, మీరు చనిపోతారు, మిమ్మల్ని శిరచ్ఛేదనం చేయబడతారు మీరు అని ఇలాంటి క్యాపిటల్ పనిష్మెంట్స్ గురించి చెప్తే, ఇఫ్ దే స్టిల్ పర్సీవ్డ్ ఐ ఆర్డర్డ్ దెమ్ టు బి ఎగ్జిక్యూటెడ్. అట్లా చెప్పినా కూడా లేదండి నేను క్రైస్తవున్నే అని చెప్తుంటే నేను వాళ్ళని శిక్షకి మరి అప్పగించాను. ఫర్ వాట్ ఎవర్ ద నేచర్ ఆఫ్ దర్ క్రీడ్ మైట్ బి, ఐ కుడ్ అట్ లీస్ట్ ఫీల్ నో డౌట్ దాట్. ఒక్క నిమిషం. సో ఇవన్నీ హిస్టారికల్ ఇష్యూస్ అండి. ద ఫ్లెక్సిబిలిటీ, obstinacy deserved chastise. There were others also possessed with the same infatuation, but being citizens of Rome, I directed them to be carried hither. రోమా సామ్రాజ్యానికి చెందిన రోమియులైన వారు కూడా క్రైస్తవ్యంలోకి వచ్చారు. అలాంటి వాళ్ళని నేను ట్రయల్ చేయకుండా నేను మీ దగ్గర పంపించాను సార్ అని చెప్తున్నాడు. దీస్ అక్యూజేషన్ స్ప్రెడ్ ఫ్రమ్ ద మియర్ ఫ్యాక్ట్ దట్ ద మ్యాటర్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ సెవరల్ ఫార్మ్స్ ఆఫ్ మిస్చీఫ్ కేమ్ టు లైట్. ఇలా చెప్తూ those who denied they were
or not had been Christians who repeated after me an invocation to the gods. ఎవరైతే లేదండి నేను క్రిస్టియన్ కాదు, క్రైస్తవుని కాదు, నేను మీ దేవుళ్ళని మొక్కుతాను అని చెప్పి అండ్ ఆఫర్డ్ అడోరేషన్, పూజలు చేసి విత్ వైన్, మందు, సారాయి ఇవన్నీ మన దేవుళ్ళకి పోసి అండ్ ఫ్రాంకన్సీన్, సాంబ్రాణి ఇవన్నీ మన దేవుని టు యువర్ ఇమేజ్ నీ శిల్పాలకి అయ్యా మరి ట్రాజాన్ గారు మీ విగ్రహాలకి అండ్ మన దేవుళ్ళకి ఎవరైతే మొక్కుతున్నారో వాళ్ళని నేను వదిలేయాలా అని అడుగుతున్నాడు. విచ్ ఐ హ్యాడ్ బీన్ ఆర్డర్డ్ టు బి బ్రాట్ దట్ పర్పస్ టుగెదర్ విత్ ద అదర్ గాడ్స్ అండ్ హూ ఫైనలీ కర్స్డ్ క్రైస్ట్. క్రీస్తుని ఎవరైతే ఆఖరికి తిడతారో వాళ్ళని నేను వదిలేస్తున్నాను వగేరా అని చెప్పాడు. నన్ ఆఫ్ విచ్ యాక్ట్స్ ఇట్ ఈస్ సెడ్ those who are really Christians can be forced into performing these. I thought it proper to discharge. Others who were named by that informer at first confessed themselves Christian and then denied it. True, they had been of that persuasion, but they had quitted it. అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే నేను ఒకప్పుడు క్రిస్టియన్ ఉండేవాడినండి, ఇప్పుడు కాదు, నేను ఒక 3 సంవత్సరాలు క్రైస్తవ్యాన్ని పాటించాను. ఫర్ some 3 years, other many years, and few of them as much as 25 years. 25 సంవత్సరాలు నేను క్రైస్తవ్యంలో ఉన్నాను, 25 సంవత్సరాల నుంచి నేను క్రైస్తవ్యంలో ఉన్నాను అని చెప్పిన వాళ్ళు కూడా నాకు దొరికారు అని చెప్తున్నాడు. దే ఆల్ వర్షిప్డ్ యువర్ స్టాచ్యూ. అలాంటి వాళ్ళని కూడా నేను భయపెడితే మీ విగ్రహానికి వాళ్ళు మొక్కారు. ఎవరు? ట్రాజాన్ యొక్క విగ్రహానికి మొక్కారు. అండ్ ద ఇమేజెస్ ఆఫ్ ద గాడ్స్ అండ్ కర్స్డ్ క్రైస్ట్. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? వదిలేయాలా అని అడుగుతూ ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు చెప్తున్నాడు. దే అఫర్మ్డ్ హౌఎవర్ ద హోల్ ఆఫ్ దేర్ గిల్ట్ or their errors was that they were in the habit of meeting on a certain fixed day before it was light. వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నప్పుడు తెల్లవారక ముందే పొద్దున్నే ఒక దగ్గర కలుసుకునేవారట. వెన్ దే సాంగ్, అప్పట్లోనే వాళ్ళు పాటలు పాడేవాళ్ళు. వెన్ దే సాంగ్ ఇన్ ఆల్టర్నేట్ వర్సెస్ అ హిమ్న్ టు క్రైస్ట్, క్రీస్తుకి వాళ్ళు పాటలు పాడేవాళ్ళట. యాజ్ టు అ గాడ్, దేవుడికి ఎలాగైతే పాటలు పాడతారో, కీర్తనలు పాడతారో అలా కీర్తనలు పాడేవాడు. అండ్ బౌండ్ దెమ్ సెల్ఫ్ బై అ సోలెమ్ ఓత్, వాళ్ళు ఒక ప్రమాణం కూడా చేసుకునేవాళ్ళు. నాట్ టు ఎనీ వికెట్ డీడ్స్, మనం తప్పు పనులు చేయకూడదు. బట్ నెవర్ కమిట్ ఎనీ ఫ్రాడ్, మనం ఫ్రాడ్ పనులు చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు. నెవర్ టు ఫాల్సిఫై దేర్ వర్డ్స్, నార్ డినై అ ట్రస్ట్ when they penalty on a Roman citizen, but must allow them to take his trial at Rome. ఎవరైనా మనల్ని ట్రయల్ చేయడానికి రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పారిపోకుండా మనం రాజు దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పాల్సిన సమాధానం మనం చెప్పుకోవాలని వాళ్ళు ప్రతిజ్ఞలు చేసేవారట. ఇది ప్లినీ రాస్తున్నాడు ట్రాజాన్కి. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే. సో నేను ఎలా పనిష్మెంట్ చేయాలి సార్ మరి ఇలాంటి వాళ్ళని? మరి లోపల మనకి అంతర్యుద్ధం అనేది వస్తే చాలా కష్టం అయిపోతుంది. ఎట్లా అనంటే మరి ట్రాజాన్ తిరిగి లెటర్ రాస్తున్నాడు. చూడండి ప్లినీకి ఏం రాస్తున్నాడు. లెటర్ నంబర్ 96 ట్రాజాన్ టు ప్లినీ. ఇక్కడ మరి ప్లినీ ఇంకొన్ని విషయాలు కూడా రాస్తాడు. వీళ్ళు జంతు బలులు ఇవ్వట్లేదు, నరబలులు ఇవ్వట్లేదు, వీళ్ళు చాలా ఇన్నోసెంట్ ఫుడ్ తింటున్నారు, మరి వీళ్ళు ఎలాంటి హింసాత్మకమైనవి చేయట్లేదు. ఇవన్నీ మీకు ఈ పేజీలో కనపడతాయి. ట్రాజాన్ ఏం రాస్తున్నాడు చూడండి. ద మెథడ్ యూ హ్యావ్ పర్సుయేటెడ్ మై డియర్ ప్లినీ ఇన్ సిఫ్టింగ్ ద కేస్ ఆఫ్ దోస్ డినౌన్స్ టు యూ యాజ్ క్రిస్టియన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ప్రాపర్. కరెక్ట్ గానే చేస్తున్నావయ్యా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లే డౌన్ ఎనీ జనరల్ రూల్. ఇట్లా క్రైస్తవుల మీద ఒక జనరల్ రూల్ అనేది మనం పెట్టలేము. విచ్ కెన్ బి అప్లైడ్ యాజ్ the fixed standard in all cases of this nature. No search should be made for these people. వీళ్ళని అతికించబాకు, నీకు టైం వేస్ట్. when they are denounced and found guilty they must be punished. నీ ఎదురుకి ఏదైనా కేసెస్ వస్తే అప్పుడు వాటిని చూసుకో అని చెప్తూ with the restriction however that when the parties denied themselves to be a Christian and shall give proof that he is not, that is by adoring our gods. సరే నువ్వు చేస్తున్నది కరెక్టే, నేను క్రైస్తవుని కాదు అని చెప్తున్నవాడు మన దేవుళ్ళకి మొక్కాలి,
లేకపోతే నా స్టాచ్యూకి లేకపోతే నా విగ్రహానికి మొక్కినట్టయితే వాళ్ళని వదిలేసేయి అని అంటున్నాడు. సో ఇవన్నీ చారిత్రక ఆధారాలు కాదా? ఇన్ని చారిత్రక ఆధారాలు యేసుక్రీస్తు తర్వాత వెంటనే వచ్చిన క్రైస్తవ సమాజానికి ఇంత రోమన్ సామ్రాజ్యంలోనే ఇంత చరిత్ర ఉండగా యేసు కల్పిత పాత్ర అనే ఒక చీప్ మాట అది ఎంతవరకు మరి సమంజసమో చెప్పాలి. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇండియన్ సోర్స్కి వెళ్దాం. విజిట్ ఆఫ్ సెయింట్ థామస్ టు ఇండియా. తోమా గారు మరి ఇండియాకి తప్పకుండా రావడం జరిగింది. 52వ సంవత్సరంలో మరి ఆయన పాలస్తీనా నుంచి బయలుదేరి వ్యాపారవేత్తలతో కలిసి మరి పర్షియా దేశంలో కొంతకాలం ఉండి గోండోఫెరస్ దగ్గర ఉండి ఆ తర్వాత మళ్ళీ అక్కడ పడవెక్కి తర్వాత మళ్ళీ మలబార్ ప్రాంతంలో కేరళలో మరి ఇక్కడ నావ దిగి కేరళలో 52లో వర్తక ఓడ ఎక్కి మలబార్ కేరళ సముద్ర తీరమందున్న గిరంగనూర్ దిగెను. అప్పుడు ముసిరిస్ అని పిలువబడిన ఈ ఓడరేవు కొచ్చిన్ సమీపమున ఉండెను. ఇవన్నీ ఇండియన్ సోర్సెస్ కావా? మనకి యేసుక్రీస్తు చారిత్రక పురుషుడు కాదు, కల్పిత పాత్ర అని ఇలాంటి జోకులు వేసే వీళ్ళకి వరల్డ్ హిస్టరీ చెప్పడం కాదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశ చరిత్ర తెలుసుకోవాలి వాళ్ళు. సో 52 ADలో మరి 52వ సంవత్సరంలో ఈ యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైన తోమా గారు ఎవరైతే యేసుక్రీస్తు శరీరంలో ఏర్పడిన ఆ గాయాల్లో ఏలు పెట్టి మరి చూస్తానని చెప్పిన ఆ తోమా గారు ఉన్నారో ఆ తోమా గారు మన భారతదేశానికి వచ్చి కేరళ ప్రాంతంలో 7 చర్చిలను కూడా ఫామ్ చేయడం జరిగింది. 7 చర్చిలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. మరి 7 చర్చిలు అబద్ధం అయిపోవు కదా. ఫుట్ స్టెప్స్ ఆఫ్ థామస్ ఇలా ఇక్కడ దిగి ఇలా లైన్ గా మరి అక్కడ ఆ కాలంలో యూదులు కూడా ఇండియాలో ఉండేవారు, వ్యాపార వర్తకానికి వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా థామస్ కి చాలా సహాయం చేశారనే ఒక వార్త ఉంది. రైట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది సెయింట్ థామస్ గారి చర్చ్. సెయింట్ థామస్ చర్చ్ అట్ పల్యార్ ఇన్ త్రిచూర్, కేరళ ఈస్ ద ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ ఇండియా ఇన్ 52 AD బై థామస్ డిడేమియస్, వన్ ఆఫ్ ద 12 అపోస్టల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి ఇవన్నీ ఏం చేస్తారు? ఇవన్నిటిని చారిత్రక ఆధారాలను ఏం చేద్దాం? ఎక్కడ పెడదాం? ఇందాక నేను మీకు పుస్తకం చూపించాను, ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇందులో కూడా మరి మనకి మెన్షన్ చేసి చూపిస్తుంది. నేను ఎక్కువ టైం ఇది తీసుకోను, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పినవే ఇవన్నీ. ద క్రిస్టియన్స్ ఆఫ్ సెయింట్ థామస్, ఆ తర్వాత మరి ద 7 churches which are formed by Thomas are enumerated. The కొట్టకయలిల్, గోకమంగళం, నిరణం, చైల్, కురక్కేని, క్యులోన్, పాలూర్ ఇలాంటి ప్రదేశాల్లో మరి ఎలా చేశాడు ఏంటి అది మన ఇండియన్ హిస్టరీలో రికార్డ్ అయ్యి ఉంది. ఇంతే కాకుండా ఇంకా చాలా విషయాలు రికార్డ్ అయి ఉన్నాయి. ఇదేంటండి జాన్ కోయ గారు, ఇదేంటి సార్? స్టాంప్ అండి, స్టాంప్. మన భారతదేశ మరి పోస్టల్ డిపార్ట్మెంట్ థామస్ పేరు మీద, సెయింట్ థామస్ పేరు మీద మరి స్టాంప్ ఇష్యూ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఒకసారి కాదు 2 సార్లు ఇష్యూ చేశారు. చూద్దామా? ఇదిగోండి సెయింట్ థామస్ స్టాంప్. ఫస్ట్ 64వ సంవత్సరంలో మొట్టమొదటిసారి థామస్ గారి స్టాంప్ ఇష్యూ చేయడం జరిగింది. అలాగే లేకపోతే ద ఫస్ట్ డే ఎన్వలప్ అంటారు, ఆ ఎన్వలప్ కూడా మీరు చూడొచ్చు. 2 December 1964 ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్. ఇవన్నీ చారిత్రక ఆధారాలు కాదా? తర్వాత 1972లో, ఎందుకంటే తోమా గారు 72వ సంవత్సరంలో, క్రీస్తు శకం 72వ సంవత్సరంలో ఆయన హతసాక్షి అయ్యాడు కాబట్టి 19 శతాబ్దాల తరువాత భారతదేశ ప్రభుత్వం దాన్ని గుర్తించి స్టాంప్ని కూడా ఇష్యూ చేయడం అయింది. ఇక్కడ ఏం రాశారో నేను హిందీలో ఉంటుంది, నేను హిందీలో చదివి వినిపిస్తాను చూడండి. సంత్ థామస్ కే మహాప్రయాణ్ కి 19वीं శతాబ్ది. సంత్ అంటే సెయింట్ థామస్ కే మహాప్రయాణ్, ఇలాంటి మహాప్రయాణము చేసిన ఈయన
ఇలాంటి మహాప్రయాణం చేసి 19 శతాబ్దాలు అయ్యింది అని మన భారతదేశ ప్రభుత్వమే చెప్తుంటే యేసుక్రీస్తుకి చారిత్రక ఆధారాలు లేవంటారేటి? నెక్స్ట్ ఇదే స్టాంప్, రైట్? సో ఇది ఫస్ట్ డే ఎన్వలప్, రైట్ అండి. ఫస్ట్ డే కవర్ అంటారు దీన్ని, ఫస్ట్ డే కవర్. సంత్ థామస్ కే మహాప్రయాణికి 19वीं శతాబ్ది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది తోమా గారు కేరళకు వచ్చి ఏదైతే చర్చిలు 52వ సంవత్సరం నుంచి 7 చర్చిలు నిర్మాణం చేయించడం జరిగిందో, అంటే ఆ బిల్డింగ్స్ ఇప్పుడు లేవు, వాటి పునాదుల మీద కొత్తవి కట్టారు, రైట్ అండి. కానీ మొట్టమొదటి చర్చిలు మాత్రం 52వ సంవత్సరం నుంచే క్రీస్తు శకం ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. తర్వాత కాలంలో 2వ శతాబ్దంలో, 3వ శతాబ్దంలో, 4వ శతాబ్దంలో క్రైస్తవ్యం మెల్లిమెల్లిగా పుంజుకుంటూ ఉన్నప్పుడు ఎంతో మంది విజిటర్స్ ఇండియాకి వచ్చినప్పుడు మరి కాపర్ ప్లేట్స్ మీద పాత నిబంధన గ్రంథం రాసి పాత నిబంధన గ్రంథాన్ని తేవడం జరిగింది. ఈ కాపర్ ప్లేట్స్ మీద ఏదైతే పాత నిబంధన గ్రంథం యొక్క ప్రతులు ఉన్నాయో ఆ ప్రతికి ఒక రెప్లికా తయారు చేయించి మన గౌరవ ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ గారు 2017వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయిన బెంజమిన్ నెతన్యాహుకి దాని రెప్లికాస్ ని, వాటి నకళ్ళని అతనికి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది, కానుకగా ఇవ్వడం జరిగింది. ఇది నేను సొంతగా నా సొంత మాటలు నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారో చూడండి. నవీన్ అన్న మీరు ఒక్కసారి చదువుతారా ఇక్కడ ఏముందో? మోడీ గారా? ఓకే. పిఎంఓ ఆఫీస్ నుంచి చదవండి అన్న. PM Modi presented PM Netanyahu replicas of 2 sets of relics from Kerala that regarded as key artifacts in the long Jewish history in India. 2017, రైట్ అన్న. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా చూడండి ఒకసారి. పిఎంఓ ఆఫీస్ నుంచి నరేంద్ర మోదీ గారు ఏం చెప్తున్నారు? In addition, Prime Minister Narendra Modi also presented PM Netanyahu a Torah scroll donated by the Paradeshi Jewish community in Kerala. Next. And a metal crown covered in gold sheets in floral ornament style, bearing motifs typical of lamps and decorations of South India. సో ఇది మనం తయారు చేసినవా? మనం ట్వీట్ చేసినవా? క్రైస్తవులు అంటే మన గౌరవ ప్రధానమంత్రి గారు ఆయన మూమెంట్స్ ఏంటి, ఆయన ఏం చేస్తున్నారు, వేరే దేశాలకు వెళ్ళి ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియదా వీళ్ళకి? నెక్స్ట్, ఏ చరిత్రకారుడైనా చరిత్రని రాయాలంటే ఎప్పుడైనా సరే పురాతన కాలం నుంచి మొదలు పెడతాడండి. ఆ రాతి యుగం అది ఇది అక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికైనా సరే అతను యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిందే, యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిందే. ఏ సివిలైజేషన్ గురించి రాసినా ఏం రాసినా యేసుక్రీస్తు దగ్గర తన పెన్ను ఒక నిమిషం ఆపాల్సిందే. ఎందుకంటే యేసుక్రీస్తు టీచింగ్స్ ఏం తెలుసుకోవాలి, యేసుక్రీస్తు జీవనం ఏంటి ఆయన తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే తర్వాత వచ్చిన క్రైస్తవుల గురించి, ఈ క్రైస్తవులు రోమా సామ్రాజ్యం మీద ఎలాంటి ఎఫెక్ట్ పెట్టారో దాని గురించి ఆ ప్రపంచ చరిత్ర రాస్తున్న చరిత్రకారుడు రాయగలడు. ఇది ఎర్లీ సివిలైజేషన్స్ అని నేను ఇందాక చూపించిన పుస్తకం. ఇందులో ఇక్కడ ఏమన్నుంది, ఎవరన్నా చదువుతారా అన్న? నవీన్ అన్న ఎవరన్నా ఏమన్నా చదువుతారా? The man from Nazareth. And that's it. The man from Nazareth. The man from Nazareth. He is the one who changed the world. ఎర్లీ సివిలైజేషన్ అనే పుస్తకంలో. అదే కాకుండా ఎర్లీ క్రిస్టియన్స్ ఎలా ఉండేవాళ్ళు, ఎర్లీ క్రిస్టియన్స్ గుహల్లో ఎలా ఉండేవాళ్ళు, ఎర్లీ క్రిస్టియన్స్ ఎలాంటి రిచువల్స్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా మనకి ఎర్లీ సివిలైజేషన్స్ అనే పుస్తకంలోనే కాకుండా వరల్డ్ హిస్టరీ పుస్తకాల్లో కూడా, వరల్డ్ హిస్టరీ ప్రపంచ చరిత్ర పుస్తకాల్లో కూడా ఇందాక నేను మీకు చూపించాను అవి, నేను స్క్రీన్ ముందు. క్రిస్టియానిటీ స్ప్రెడ్ త్రూ అవుట్ ద ఎంపైర్, రైట్? జీసస్ టాట్ అ న్యూ రిలీజన్, రైట్? జీసస్ లైఫ్, ఇక్కడ మీరు చూడు, జీసస్ లైఫ్, జ్యూస్ కేమ్ అండర్ రోమన్ రూల్. ఇవన్నీ చరిత్ర కదా, ఇవన్నీ కనపడట్లేదా?
ఏదో మీకు నోరు వచ్చింది కాబట్టి ఏదో కల్పిత పాత్ర అని ఒక మాట అని పడేస్తే అయిపోయింది. తర్వాత అపోస్తులు ఈ వాక్యాన్ని ఎలా స్ప్రెడ్ చేశారు, ఎలా వీళ్ళు చెప్పారు, ఇవన్నీ కూడా ద రోమ్ స్ట్రగ్లింగ్ విత్ జూదాయిజం అండ్ క్రిస్టియానిటీ, రోమా సామ్రాజ్యం ఎలా షేక్ అయ్యింది, ఇవన్నీ కూడా రాశారు. వరల్డ్ హిస్టరీ ఇది ఇంకొక పుస్తకం, ఇది ఇంకొక వరల్డ్ హిస్టరీ. ద రైజ్ ఆఫ్ క్రిస్టియానిటీ, జ్యూస్ కమ్ అండర్ రోమన్ రూల్, లైఫ్ అండ్ టీచింగ్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ జీసస్. తర్వాత క్రిస్టియానిటీ స్ప్రెడ్ త్రూ ఎంపైర్, ఇది క్రిస్టియానిటీ అని ఇంకో పుస్తకం చూపించాను, ఫస్ట్ పుస్తకం. అందులో ఇక్కడ కూడా జీసస్ ఆఫ్ నాజరెత్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నాజరెత్ లేదు, యేసుక్రీస్తు లేడు, ఈ కామెడీలు చేసి మీరే అవమాన పాలు అవుతారేమో, మరి చూసుకుంటే బాగుంటుంది. అలాగే అంతేకాకుండా యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే కేవలం యేసుక్రీస్తు గురించే కాదు, యేసుక్రీస్తు తర్వాత కాలంలో వచ్చిన వారి శిష్యులేం కానీ, ఆ శిష్యులకు శిష్యులు ఉంటారు కదా, ఉండరా? మరి వారు క్రైస్తవ్యాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లారు అనేది ఇవన్నీ మనం కూడా చూస్తే, ద క్లెమెంట్ ఆఫ్ రోమ్, పోప్ క్లెమెంట్ 1 AD 35 నుంచి 99 దాకా ఉన్నాడు. హీ వాజ్ అ మార్టిర్. ఈయనకి హిస్టరీ లేదా? ఉంది. ఈయన హిస్టరీ చదవండి. నేను ఐఎమ్ గివింగ్ యూ జస్ట్ మీకు ఒక ఐఎమ్ షోయింగ్ యూ ద వే ఎలా రీసెర్చ్ చేయాలి. క్లెమెంట్ ఆఫ్ రోమ్ గురించి చదవండి. ఆయన ట్రాజాన్ కాలంలో ఎలా హతసాక్షి అయ్యాడో తెలుస్తుంది. ట్రాజాన్ ఎవరో, ప్లినీ ఎవరో నేను చెప్పాను ఇప్పుడు దాకా. పాలికార్ప్ స్మరణకి చెందిన అతను. పాలికార్ప్ వాజ్ బోర్న్ ఇన్ 69 అండ్ 155 AD లో హీ వాజ్ మార్టిడ్. రైట్. తర్వాత పాలికార్పస్, తర్వాత ఇగ్నాటియస్ ఆఫ్ యాంటియోక్. ఇతను 108వ సంవత్సరం దగ్గర ఆ కాలంలో ఇతను కూడా హతసాక్షి. తర్వాత సెయింట్ జస్టిన్ మార్టిర్, హీ వాజ్ ద ఫస్ట్ అపాలజిస్ట్ ఇన్ ద క్రిస్టియన్ వరల్డ్. ఫస్ట్ అపాలజిస్ట్, మొదటి శతాబ్దానికి చెందినవాడు. AD 100 లో పుట్టాడు ఆయన. సో ఇవన్నీ హిస్టరీ తెలియకపోతే అది మీకు తెలియదేమో, ప్రశ్నిస్తున్న వారికి మేము ఉన్నాగా చెప్పడానికి. సో ఎప్పుడైనా ఏదైనా ప్రశ్నించేటప్పుడు మనం ఏం ప్రశ్నిస్తున్నాము, మనం పక్కనున్న ఫ్యాక్ట్స్ ని తీసుకుంటున్నామా, ఆర్కియాలజికల్ ఫ్యాక్ట్స్ ని తీసుకుంటున్నామా, మనం ఒక గ్లోబల్ రిలీజియన్ గురించి మాట్లాడుతున్నాం. గ్లోబల్ రిలీజియన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మిగతా రాజ్యాలు, ఆ కాలంలో ఉన్న రాజులు, ఆ కాలంలో ఉన్న రాజ్యాల్లో ఏం జరిగింది, ఆ రాజులు ఏం చెప్పారు, ఆ హిస్టారియన్స్ ఏం చెప్పారు, ఇవన్నీ చూడకుండా నజరత్ లేదు, యేసు లేడు అనేస్తే అయిపోదు. సో ఐఎమ్ డన్ విత్ మై ప్రెజెంటేషన్ and it's over to John Koya garu. So thanks for watching and thanks for listening to my lesson for this today. Thanks Andy. ప్రేక్షకులు చూసినంతవరకు చూశారు. మరి చక్కటి వివరణ అనిల్ గారు వండర్ఫుల్ వివరణ ఇచ్చారు. మొత్తం హిస్టోరియన్స్ సంబంధించిన ఆ విషయాలు పుస్తక ఆధారాలతో, PDF కాకుండా పూర్తి స్థాయి పుస్తక ఆధారాలతోనూ హిస్టరీతో కూడా ఆయన నిరూపించడం జరిగింది. జీసస్ హిస్టరీ ఉన్న పర్సన్ అని నిరూపించడం జరిగింది.